అహ్మదాబాద్ ఫ్లైట్ ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు దాదాపు అన్ని మృతదేహాలు కలెక్ట్ చేస్తున్నారు సిబ్బంది. ఫ్లైట్ కూలిన మెడికల్ కాలేజీ భవనం నుంచి కూడా మృతదేహాలు క్షతగాత్రను ఆసుపత్రికి తరలించారు. అయితే ఒక మెడికో ఆచూకీ ఇంకా లభించలేదు. అతను ఎక్కడున్నాడనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో హాస్టల్ భవనంలో రికార్డైన సీసీటీవీ బయటకొచ్చింది. ఫ్లైట్ ఒక్కసారిగా కూలడంతో బిల్డింగ్ మొత్తం ఒక్కసారిగా స్మాష్ అయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రామ్, జూన్ 12 అనగా నిన్న అహ్మదాబాద్లో బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 4 నుంచి 5 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు అదృష్టమయ్యారు. ఆ ఘటనలో 24 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు మృతి చెందడం జరిగింది. ఈ విమానం లండన్కు బయలుదేరిన కొద్దిసేపటికే కాలేజ్ హాస్టల్పై కుప్పకూలిన ఘటనలో కుప్పకూలింది. అదే సమయంలో చాలామంది విద్యార్థులు భోజన టైం కావడంతో ఆ భోజన విరామం సమయంలో చాలామంది విద్యార్థులు ఉంటారు. దాంట్లో 50 నుంచి 60 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో 5 మంది విద్యార్థులు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. అందులో అదృశ్యమైన విద్యార్థులు ఒక ఇద్దరు 3వ సంవత్సర విద్యార్థులను, మరో ఇద్దరు 2వ సంవత్సర విద్యార్థులను కాలేజీ ప్రిన్సిపల్ డీన్ డాక్టర్ మీనాక్షి ఫరూక్ తెలిపారు. అదేవిధంగా అదే ఘటనలో ఒక డాక్టర్ భార్య మరణించగా మరో ముగ్గురు డాక్టర్ల కుటుంబ సభ్యులు కూడా అదృశ్యమయ్యారు. ఈ ఘటనలో గాయపడిన వారికి చికిత్స అందించడానికి అత్యవసర సేవలు కానీ రక్తదాన కేంద్రాలు కానీ సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఈ ప్రమాద ఘటనలో 260 పైగా మృతదేహాలు పూర్తిగా కాలిపోవడం వలన వారి మృతదేహాలు కనిపెట్టాలని చాలా కష్టతరం అవుతుంది. దాంతో వాళ్ళని DNA టెస్ట్ ద్వారా గుర్తించాల్సి ఉంది. అంటే వారి కుటుంబ సభ్యుల బ్లడ్ శాంపుల్స్ని సేకరించిన తర్వాత DNA టెస్ట్ పూర్తిగా పరీక్షించిన తర్వాతనే DNA టెస్టులు పూర్తిగా నిర్ధారణ చేసుకొని వారి డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పచెప్పే అవకాశం ఉంది. విజయ.